రజని గారు ఇందాక అన్నట్టుగా ఎందుకు మరి బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఎందుకు వెళ్ళట్లేదు ప్రభుత్వం కావచ్చు, లేదంటే మీలాంటి అడ్వకేట్లు కావచ్చు? ఎందుకంటే బయటుండి ఈ విధంగా రౌడీలను పరామర్శించడాలు, రాష్ట్రంలో రేపు పొద్దున మళ్ళీ నేను వస్తే పోలీసుల బట్టలు కూడా తీపిస్తాను, లేదంటే వాళ్ళతో సైల్యూట్ చేయిస్తాను, ఈ రౌడీలతో పరామర్శలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, వద్దంటే వెళ్ళారు, ఒక వృద్ధుడిని బలి తీసుకుంది ఆ కాన్వాయ్, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. ఎవరు దీనికి, ఎవరిపైన కేసులు పెట్టాలి, ఎవరు దీనికి బాధ్యులు? సార్, ముఖ్యంగా ఏదైతే పోలీస్ యాక్ట్ అప్లికేబుల్ అవుతున్నప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అయినా కానీ ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఔదార్యంతో కూటమి ప్రభుత్వం పోనీలేపో ఆపడం ఎందుకు, ఇది ప్రజాస్వామ్యం, రైట్ టు మూమెంట్ ఉంటది, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 ఉంది అంటూ నీకు అవకాశాన్ని ఇస్తే ఎప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోవడమేనండి. అసలు చాలా దారుణం ఏంటంటే, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగిని అంటేనే సరదాగా నవ్వుకుంటాం మనం. ఎప్పుడో జరిగిన ఘటనని ఇప్పుడు ఎందుకు చూస్తున్నాడంటే, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి పబ్లిక్ నోట్ లో నాంటూ ఉండాలి, ఇంకా ఆయనకి జనాదరణ కలిగి ఉంది అంటూ కూటమి ప్రభుత్వం వణికిపోవాలని ఆయన భావిస్తున్నాడు. సార్, మీ వెనకాల వచ్చేవారు ఎవరు? మీరు ఎవరిని చూడడానికి వెళ్తున్నారు? ఎవరి తాలూకా బంధువులు వస్తారు మీ చుట్టూ అనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు. గతంలో పెనుకొండలో రౌడీ షీటర్లు గొడవకు వచ్చినారు, మీతో పాటు వచ్చేవారు ఎవరు? రౌడీ షీటర్లకు సంబంధించిన బినామీలు, గొడవలదారులు, కేసుల్లో ముద్దాయిలు, ఇంకా ఇంకా అలాంటి కోవకు చెందినవారు. మొన్న ఎప్పుడు వచ్చినారు? తెనాలి గంజాయి ఘటనకు వచ్చినారు. వారి మీ వెనకాల వచ్చేవారెవరు? దానికి తగ్గవారు. సో ఇక్కడ మీరు ఇప్పుడు మీ రక్షణ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. యాజ్ పర్ లీగల్ నామ్స్ లాండ్ ఆర్డర్ కాపాడడం ఎంత ఇంపార్టెంటో, పబ్లిక్ ప్రాణాలని కాపాడడం ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్ష నాయకుడిగా ఆ ఓట్లు లేకపోయినా పర్లేదండి, మేము భావిస్తాం. ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని కాపాడడం కూడా మా బాధ్యత. ఎందుకంటే 11 సీట్లకి ప్రతిపక్ష నాయకుడు అని కూడా అనకూడదేమో, కానీ తప్పని పరిస్థితుల్లో మీకు ఆ క్యాడర్ ఇస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో మీ ప్రాణం మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాప్తాడ్లో మీ హెలికాప్టర్ మీద దాడి చేసేసినారు అంటే, వారు ఎవరైనా కానీ మీ అభిమానులు మిమ్మల్ని చూడాలని, మీకు సెకండ్లు ఇవ్వాలని, మీ సెల్ఫీలు దిగాలని మీ మీద పడి మిమ్మల్ని ఏదైనా చేసేస్తే అది అంటే, ఇప్పుడు నాన్నగారు ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు, అదేంటో మాకే తెలియలేదు, మీకు అసలే అర్థం కాదనుకోండి. రిలయన్స్ దాడిలో రిలయన్స్ వాళ్ళతో చేతులు కలిపినారు, వాటెవర్. సో ఇప్పుడు హెలికాప్టర్ మీద దాడి జరిగినప్పుడు ఆ హెలికాప్టర్ పక్కన ఉన్న మీకు ఏ చిన్న గీత తగలకపోవడం, మీకు ఇబ్బందికర పరిస్థితులు కలగకపోవడం, వీటన్నిటికీ పోలీసులు ప్రాణాలు పెట్టి మిమ్మల్ని కాపాడుతున్నారు. నిన్నటి రోజు పొదిలి ఘటనలో పోలీసులు తలకాయలు పగిలిపోయినాయి రాళ్లతో. పాపం వారివి కుటుంబాలే కదా. నేను ఇందాకేనండి, మాకు ఒక కేసు ఇష్యూ అర్జెంట్ అయ్యి ఒక ఆడబిడ్డని తన భర్త కొడుతూ స్టేషన్ లోకి తీసుకొచ్చిన గలాటాలు చేసి విధ్వంసం చేస్తుంటే, నల్లపాడు మా గుంటూరు పరిసర ప్రాంతాల్లో నల్లపాడు సిఐకి ఫోన్ చేస్తే, మేడం గారు మేము బందోబస్తులో ఉన్నాం మేడం గారు కుదిరి తర్వాత చేస్తాను మేడం గారు అని కాల్ కట్ చేసినాడు. పల్నాడు బందోబస్తు, పల్నాడుకి సంబంధించి జగన్ గారి యాత్ర బందోబస్తు అన్నాడు. ఎక్కడ సత్తెనపల్లి, ఎక్కడ నల్లపాడు, ఎక్కడ గుంటూరు, ఎక్కడ ఏటుకూరు? అసలు రాష్ట్రం మొత్తం అంటే ఈ పరిసర ప్రాంతాలు, ఈ 2-3 జిల్లాలు పోలీసులు మొత్తం ఆయన యాత్రలో బందోబస్తీ కాపలా కాయలేక చచ్చిపోతున్నారు సార్. ఇక్కడ స్టేషన్ లో ఘటనలు జరుగుతున్నాయి, లాండ్ ఆర్డర్ ని కాపాడాలి, ఎవరెవరో కొట్టేసుకున్నారు, తలకాయలు పగలు కొట్టుకున్నారు, లేకపోతే ఆడబిడ్డ మీద అత్యాచారాలు జరిగినాయి. ఏరి పోలీసులు, ఏరి ఎస్ఐలు, ఏరి సిఐలు మొత్తం అక్కడే ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవరా? అరే ఇబ్బందిగా ఉంది. రేపు 21 బందోబస్తుకి పోలీసులు బ్యాగులు సర్దుకొని, భార్య పురిటికి వచ్చిన తప్పదు బందోబస్తు డ్యూటీ అంటూ, లేకపోతే ఆవిడకి వడదెబ్బ తగిలి అల్లాడిపోతున్నా తప్పదు బందోబస్తు డ్యూటీ అంటూ, ఎక్కడికక్కడ వాళ్ళు టాబ్లెట్లు వేసుకుంటూ, ఒంట్లో ఓపిక తెచ్చుకుంటూ, ఎండకి వానకి చచ్చి చెడి బతికి పనులు చేస్తుంటే, ఇవాళ వెళ్ళొద్దు మొర్రో అని మీకు చెప్తుంటే 10 అడుగుల రోడ్లో మీరు ప్రవేశించలేరు, మీ ప్రాణాలకు కూడా రక్షణ ఉండదు. కందుకూరు ఘటన అంటూ మాట్లాడింది మీరే కదా, గుంటూరు ఘటనలో చనిపోయిందని చెప్పింది మీరే కదా. మరి అంత మారుమూల ప్రదేశానికి ఎందుకు వెళ్తున్నాడు? ఎవరతను? ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? నిన్న మొన్న జరిగిందా? లేదే, ఎప్పుడో జరిగింది. ఆయన బయటికి రావాలంటే ఒక శవం ఉండాలి, లేకపోతే ఒక చనిపోయిన ఘటన ఉండాలి, సంఘటన. ఆ సంఘటన ఇక్కడ దొరికింది. ఇంకొకటి ఓపెన్ స్టేట్మెంట్. అసలు అతని కాంస విగ్రహానికి ఎవరు ఇచ్చినారు పర్మిషను? ఎవరతను? ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే రాజకీయాల్లో ఇన్ని పదవులు అధిరోహించిన వాడా, లేకపోతే కొన్ని జీవోలు కొన్ని ప్రాతిపదికలు తెచ్చిన వాడా, లేకపోతే ఒక కవినా, ఒక క్రికెటరా, లేకపోతే ఎవరతను? అరే అలా అసలు నాకు అర్థం కాని విషయం. అతనికి కాంస విగ్రహం పెట్టడం, అతను చనిపోయింది బెట్టింగుల్లో, అది కూడా మీ దరిద్రపు కొట్టు ఇచ్చిన స్టేట్మెంట్ లో వైజాగ్ లో
రూమ్స్ మొత్తం ఫిల్ అయిపోయినాయి. రేపే ప్రమాణ స్వీకారం, మంచి రోజు చూస్తున్నారు పూజారి గారు. అరే అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఎలక్షన్ అంటేనే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఘటనలో మేమే గెలిచేస్తున్నాం అంటూ అయినా ప్రతిపక్షం కూడా లేకుండా వై నాట్ 175 అంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది సార్. అసలు ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి వైట్ అయ్యి బ్లాక్ అయ్యి అన్ని రంగుల ఇంద్రధనుసులు ఒకేసారి చూపించినారు సార్. 175 అంటే అరే ఎవడో ఒకడు ప్రతిపక్షంలో కూర్చోవాలి కదా, అది కూడా లేకుండా మొత్తం నువ్వే క్లీన్ స్వీప్ చేసేస్తావా? కాదు అరే రజనీ ఎలా గారు, అని మీరు మైండ్ అడ్వకేట్ పోతుంది. అడ్వకేట్ గా కూడా ఉన్నారు కదా. ఈరోజు జరిగిన సంఘటన, అక్కడ ఒక వృద్ధుడు చనిపోయారు. ఎవరు కారణం? ఎవరి మీద కేసు పెట్టాలి? ఎవరు దీనికి కారణం? ఎవరు? సరే ఇందాక మీరే చెప్పారు స్వాతి థియేటర్ లో అల్లు అర్జున్ గారు ఎలాగా సంధ్య. రెస్పాన్సిబుల్ గా ఉండి అమౌంట్ ఇచ్చి లేకపోతే మళ్ళీ కలిసి మళ్ళీ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళ అడ్వకేట్లు అందరూ కుప్పలు తెప్పలుగా కదిలో వచ్చి ఆ ఘటన చూసినారు సార్. అందులోనూ ఆయనకు కూడా పోలీస్ వారు చెప్పారు స్వాతి థియేటర్స్ అందు చాలా చిన్నగా ఉంది, సంధ్య, మీరు సంధ్య. వెళ్ళకండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళారు. ఇది కూడా యాస్టీజ్ ఘటన సార్. ఆయన అంటే ₹1,00,00,000 ఇచ్చాడు, 50 లక్షలని కోటికి పెంచినాడు. ఈయన చచ్చినా బతికినా రూపాయి బయటికి తీడు. ఇప్పుడు ఆ డబ్బుల విషయం ఏటుకూరులో పక్కన జరిగిన పెడితే ఘటన. ఎవరిపైన కేసులు ఖచ్చితంగా మరి శిక్ష పడాలి కదా. ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ కూడా తీసుకుపోయి లోపల పెట్టారు కదా. సార్ ఇక్కడ పిల్లి మాణిక్యరావు గారు ఇందాక చెప్తున్నారు సిబిఐ త్వరితగతిన చేసేయాలి అని. ఇందాక అప్సాన్ రాజేష్ గారు చెప్తున్నారు బెయిల్ క్యాన్సిల్ చేసేయాలని. ఆయన ఎన్ని వాయిదాలకి కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు అనేది ఒక వింత విచిత్రం. 3 వాయిదాలకు అటెండ్ కాకపోతే బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి క్లయింట్లు అమ్మ మీరు వచ్చేసేయండి, రేపు రాకపోతే వారెంట్ ఇష్యూ చేస్తున్నారు జడ్జి గారు, ఇక నేను చెప్పలేని సమాధానం మీరు రండి అంటూ నిన్న మొన్న కేసుల్లో వాళ్ళని పిలిపిస్తుంటే అదేంటండి అన్ని వాయిదాలు జగన్ గారికి వెసులుబాటు ఉంటుందా అన్నారు. ఇవాళ ఉత్కంఠగా నడుస్తున్న కేసు సార్